ఈ చిన్న సన్యాసి ఒక విషపూరిత పామును పట్టుకుని దానికి రాయి కట్టేస్తాడు. అప్పుడు ఆ పాము ఆ భారీ రాయితో తన్నుకుంటూ ఉంటే అతను నేలమీద పడి నవ్వుతాడు. అతని గురువు ఇదంతా చూస్తున్నాడు, కాని ఆ సమయంలో ఏమీ అనలేదు. తర్వాత ఆ బాలుడు ఒక చేపను పట్టుకుని దానికి రాయి కట్టేస్తాడు. అతనికి ఇదంతా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. రాత్రి ఆ చిన్న సన్యాసిగాగా నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు అతని గురువు నిశ్శబ్దంగా వచ్చి అతన్ని పెద్ద రాయితో కట్టేస్తాడు. ఉదయం అతను లేవడానికి ప్రయత్నించినప్పుడు లేవలేకపోతాడు. అతను గురువు దగ్గరకు వెళ్లి, గురుజీ, నా వీపు మీద ఈ రాయిని తీసేయగలరా అని అడుగుతాడు. గురువు నవ్వుతూ, ముందు నీవు కట్టిన ఆ పాము, చేపలను ఆ రాయి నుండి విడిపించు. అలా చేయకపోతే ఈ రాయిని జీవితమంతా నీకు భారంగా ఉంటుంది అని చెప్తాడు. వెంటనే ఆ చిన్న సన్యాసి పడవలో కూర్చుని అడవివైపు బయలుదేరతాడు. ఆ పాము చేపలను వెతకడానికి నీటి దగ్గరకు చేరుకున్నప్పుడు చేప ఆ రాయి ఊపిరాడక చనిపోయినట్లు చూస్తాడు. అతను చాలా బాధపడి ఆ చేపను పాతిపెడతాడు. తర్వాత రాళ్లు ఎక్కి పామును వెతకడానికి వెళ్తాడు. పామును చూసిన వెంటనే అది కూడా ఆ రాయి వల్ల చనిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ చిన్న సన్యాసి హృదయం బద్దలైపోతుంది. తన మూర్ఖత్వం వల్ల ఎవరైనా చనిపోవచ్చని అతను గ్రహిస్తాడు.